హలో పొలిటికల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవర పార్ట్ 1 సినిమా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఎవ్రీ సింగిల్ షాట్ కూడా లాస్ట్లో లైక్ ప్రెస్ మీట్స్లో చెప్పినట్లు కూడా ఎన్టీఆర్ గారు చాలా డిఫరెంట్గా తీశారు అండ్ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు వాళ్ళు చెప్పినట్టుగానే చూపించారు. చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే ఉంది. సొరచేప సీక్వెన్స్ గురించి ఒక మాటలు చెప్పాలంటే అది మీరు చూస్తే తెలుసుకోవచ్చు. అదే అది లైక్ మనం చెప్పలేము, కానీ వీ నీడ్ టు ఫీల్ ఇట్. ఎక్సలెంట్. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో మొత్తం బాగా చేశాడు. నెక్స్ట్ టేకింగ్ కూడా చాలా బాగుంది అండ్ ట్విస్ట్లు కూడా బాగానే ఉంది. ఆ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ పర్లేదు అన్న, బాగానే ఉంది. డైరెక్షన్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అన్న, ఎన్టీఆర్ చూడడానికి వెళ్ళాలి. జాన్వీ కపూర్ కూడా సెకండ్ హాఫ్లో బాగా చేశారు అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది. అన్ని మూవీస్ కంటే బాగున్నారు, చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. డిఫరెంట్గా ఉంది అన్ని మూవీస్ కంటే. ఇప్పుడు వస్తున్న దాంట్లో చాలా బాగుంది అనిపిస్తుంది. సరే బాగుందండి. ఏ నెగటివ్ టాక్స్ ఏముండదు. జై దేవరా. ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది. చాలా బాగుంది కానీ తక్కువ ఉంది. అనిపించింది కాకపోతే తక్కువ టైం అనిపించింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే బాగుంది. కొంచెం సినిమా ఎలా అయినా కొంచెం స్లోగా ఉంది అండ్ ఫైట్ సీన్స్ అవి బాగున్నాయి. ఇంకా ఎలివేషన్స్ బాగా పెడితే బాగుంటుంది అనిపించింది. జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్ లో వస్తారు, తన సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్. ఇక్కడ పెద్ద దేవరాకి వైఫ్ గా నటించిన హీరోయిన్ మన ఇండస్ట్రీ హీరోయిన్ కాదు. ఆమె పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మదర్ క్యారెక్టర్ బాగుంది. ఇంకా సినిమా హైప్ క్రియేట్ చేయొచ్చు అంటే క్రియేట్ చేసిన హైప్ కి అంత ఎక్కించలేదు మూవీ. ఓకే, అంటే కామెడీ సీక్వెన్స్, డాన్స్ సీక్వెన్స్ ఎలా అనిపించింది సినిమాలో? డాన్స్ ఈజ్ ఓకే, డాన్స్ ఓకే. ఫైట్స్ లైక్ కొంచెం స్లో అనిపించింది మూవీ. అంటే మేము అంటే బయట ప్రమోషన్స్లో ఎక్స్పెక్ట్ చేసింది అంత ఎలివేషన్ ఏం కనిపించలేదు మూవీలో. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఆది పురుష్లోనే బాగుంది, దీంట్లో అంత ఏమి గట్టిగా లేదండి. అది డిఫరెన్స్ ఉన్నారు కదా, ఆది పురుష్ ఇస్ డిఫరెంట్ కదా. ఇక్కడ ఓకే, విలన్స్ ఆర్ టూ గుడ్, బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది, సెట్స్ అన్ని. బ్రో అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. సూపర్ ఉంది బ్రో మూవీ అయితే. రాజమౌళి మిత్తలేదు ఏం లేదు, మొత్తం ఎన్టీఆర్ కుమ్మేసిండు. మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఓన్లీ. అది మన స్టోరీ కానీ అంతా డిఫరెంట్ వరల్డ్ ఉంది. అంటే సీ మీద మనకి ఇప్పటిదాకా ఎవరు తీయలేదు కదా మూవీ, అట్లా మంచిగా ఉంది. డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం మనం 10 minutes స్టార్ట్ కాగానే. పార్ట్ 2కి లీడ్ కూడా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం కుమ్మేసిండు, మామూలుగా కుమ్మలేదు. అంటే రాజమౌళి మూవీ తర్వాత జనరల్ హీరోస్ కి ఫ్లాప్ వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. పోతుంది బ్రో ఈ మూవీతో, అది ఖచ్చితంగా పోతుంది. ఎన్టీఆర్ కాలర్ ఎగేయమన్నాడు, ఖచ్చితంగా ఎగరేస్తాడు కాలర్. 100% సూపర్ ఉంది మూవీ అయితే. కోటాల అంటే ఇది కంబ్యాక్ బాగా ఇచ్చిండు మంచిగా. అంటే మనకు డీపీ వెళ్ళింది స్టోరీలోకి. లాస్ట్ టైం లేక కాకుండా మంచిగా డీపీ వెళ్ళి ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ బాగుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టరైజేషన్ కానీ అందరు బాగానే. సైఫ్ అలీ ఖాన్ అయితే ఇక మనకి ఆది పురుషు గుర్తుండదు, మొత్తం ఇదే గుర్తుంటుంది. మొత్తం డబల్ ఉంది లుక్ సైఫ్ అలీ ఖాన్. కాస్ట్యూమ్ మనకి ఈ జనరేషన్ దగ్గర లేదు. సేమ్ ఆ స్టోరీ ఎట్లయితే ఆ స్టోరీ ఓల్డ్ తగ్గట్టు దానికి మంచిగా తీసారు. సేమ్ అట్లా మన ఓల్డ్ 1890s ఎట్లుంటుందో సేమ్ అలాగే ఉంది. నేనైతే 4.5 ఇస్తాను బ్రో. 4.5, 5 out of 5 ఫ్యాన్ కాబట్టి జనరల్గా చెప్తున్నాను. 5 out of 5 ఇస్తాను. ఖచ్చితంగా మూవీ అందరు చూడవచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. ఎమోషన్ ఉంది, మన కామెడీ అంటే కొంచెం ఉండదులే కానీ ఎమోషన్ ఉంది. యాక్షన్ మాత్రం బాగుంది, సూపర్ చేసిన ఎన్టీఆర్ మాత్రం. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం బ్రో, ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. ఎందుకంటే లీడ్ బాగుంది పార్ట్ 2కి. మనకి వెయిట్ చేయాలన్నంత స్టోరీ ఇంకా ఉందని అంటున్నారు కదా, ఇంకా మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. చూసాం, ఎలా అనిపించింది? బాగుంది చాలా. మీకు పాత రోజుల్లో జూనియర్ అంటే అలా చేశారు. అవును, గుర్తొచ్చింది కానీ ఇంకో సాంగ్ కోసం వెయిట్ చేసాం. ఆ సాంగ్ రాలేదు, సెకండ్ సాంగ్. ఎన్టీఆర్ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా చాలా. సొరచేప ఫైట్ సీక్వెన్స్ ఎట్లా ఉంది? చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు తెర చింపేశారు, అసలు తెర చింపేశారు అంతే. ఓకే, మీ మాటల్లో లేడీస్ ఫ్యాన్స్ తరపున మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా అందరు మూవీ చూడాల్సిందే, రెండో పార్ట్ కోసం వెయిట్ చేయాలి అంతే, ఖచ్చితంగా అక్షరాల. దేవర పార్ట్ 1 మూవీ కోసం హాస్టల్ నుంచి గోడ దూకి క్లాస్ ఎగ్గొట్టి మరీ వచ్చాడంట. అడుగుదాం, అబద్ధాలు చెప్పుకో. సినిమా ఎలా ఉంది? బాగుంది. బాగుంది. నీకేం నచ్చింది సినిమాలో?
సినిమాలో మంచిగా ఉంది అంటే బీజిఎమ్స్ నచ్చాయి, పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఓకే, మ్యూజిక్ బాగా నచ్చిందా? ఎన్టీఆర్ డబుల్ రోల్ కదా, ఫాదర్ అండ్ సన్. నీకు ఎవరు బాగా నచ్చారు? ఫాదర్ రోల్ బాగా నచ్చిందా? మరి జాన్వీ కపూర్ నచ్చిందా? సరే, సినిమాలో సొరచేప ఫైట్ ఎలా ఉంది? చాలా బాగుంది. లాస్ట్కి వాటర్ ఫైట్ అయితే మస్తుంది. ఇంకా ఓకే, నువ్వు బాగా ఏం ఎంజాయ్ చేసావు? ఇంటర్వెల్ సీన్సా లేదంటే లాస్ట్ 30 minutes ఫైట్ సీన్సా? ఫస్ట్ లాస్ట్ రెండు. ఓకే, మళ్ళీ సినిమా మళ్ళీ వెళ్తావా? మరి వెళ్తా. పార్ట్ 2కి వెళ్తావు. చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ బాగున్నాడు. 2 characters తోప్. అనిరుద్ కేక అసలు చేలే కన్నా బాగుంది మ్యూజిక్. బాగుంది మ్యూజిక్. ఆయుధ పూజ సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అదే కొంచెం ఇదే దసరా ఆయుధ పూజ ఇదే. రోల్ తక్కువ కానీ లైక్ బాగుంది. బోరింగ్ అనిపించలే, అన్సెసరీ అనిపించలే. కొంచెం ఫస్ట్ హాఫ్ లో కామెడీ కూడా ఉంది. They used Janvi Kapoor to show us how to build the character of Vara. Devara Korukuni build up చేశారు క్యారెక్టర్ using Janvi Kapoor and others. అది ఎండింగ్ లో మాత్రం సినిమా న్యాచురల్ గా ఉంది, బాగుంది. స్టోరీ విలనిజం ఓవర్ గా లేదు. అన్ని అదే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎక్కువ హైపర్ గా ఉండటం కానీ లైక్ కొంచెం ఈవెన్ వాళ్ళు స్టీలింగ్ ద గుడ్స్ అండ్ ఆల్ న్యాచురల్ గా ఉంది, రియలిస్టిక్ గా ఉంది. ఇట్స్ నాట్ ఓవర్ ద టాప్. నేను బాగుంది. ఈవెన్ సటిల్ హైప్ ఉంది. ఓవర్ యాక్షన్ లైక్ మా హీరో తో లైక్ ఏమైనా చేసే సటిల్ గా ఉంది, బాగుంది. 2 దీనికంటే బాగుంటుంది అనిపిస్తుంది. యా, ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ లో న్యాచురల్ గా ఉంది. అదే ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్ సీన్స్ ఎవ్రీ ఫైట్ సీన్ ఎన్టీఆర్ తోప్ చేశారు. ఇంటర్వెల్ ముందు చాలా ఫైటింగ్ రియలిస్టిక్ గా ఉంది. అంతే, 1 man షో 2 characters ఉన్నాయి. CGI కొంచెం రాడ్, కొంచెం అటు ఇటుగా ఉంది. but like it's okay. That's why if you take the overall aspect of the movie, I'm giving it a 3.5. There are some things it lacked. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది. అయితే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ దగ్గర అయితే మీరు బ్యాక్లో విజువల్స్లో చూస్తున్నారు, పెద్ద కట్అవుట్, అలాగే స్క్రీన్ లోపల కూడా, థియేటర్ లోపల కూడా పెద్ద స్క్రీన్లు కూడా 2 తగలబడిపోవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ హడావిడి. అంతేకాకుండా వాళ్ళు టపాసులు పేల్చడం, రచ్చ చేయటం వల్ల ఆ టపాసులోని 2-3 టపాసులు ఇక్కడ బయట అలాగే లోపల కూడా పడి మొత్తం తగలబడిపోవడం జరిగింది. థియేటర్ ఓనర్స్ కూడా చాలా బాధపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమానం అంటే ఈ లెవెల్లో ఉంటుందని మనకి ఇప్పుడు దాకా తెలియదు. లోపల థియేటర్లో స్క్రీన్ కూడా దాదాపు మొత్తం తగలబడిపోయింది. అందరూ కూడా ఇక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామ్యాన్ మోహన్తో రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.